ఇప్పుడైతే తాజా వార్త గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరులో పరువు హత్య జరిగిందనే ప్రచారం కలకలం రేపుతోంది. వేరే మతం యువకుడిని ప్రేమించిన అమ్మాయిని కుటుంబ సభ్యులు హత్య చేసినట్టు చెప్తున్నారు. మతాంతర వివాహానికి కుటుంబ సభ్యులు ఇష్టపడకపోగా మరో యువకుడితో పెళ్లి ఏర్పాట్లు చేశారు. దీంతో తాను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయేందుకు ఆ యువతి సిద్ధమైంది. ఈ విషయం గ్రహించిన కుటుంబ సభ్యులు కూల్ డ్రింక్ లో అమ్మాయికి విషం కలిపి తాగించినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇదే కుటుంబం ఇటీవలే ఓ పరువు హత్య జరిగినట్టు ఆరోపణలున్నాయి. తన చెల్లిని ప్రేమించిన యువకుడిని అన్న హత్య చేసినట్టు చెప్తున్నారు. ఇంతలో మరో పరువు హత్య జరగడం జిల్లాలో కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరులో పరువు హత్య జరిగిందనే ప్రచారం కలకలం రేపుతోంది. వేరే మతం యువకుడిని ప్రేమించిన అమ్మాయిని కుటుంబ సభ్యులు హత్య చేసినట్టు చెప్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే గుంటూరు జిల్లా మంగళగిరిలో అయితే పరువు హత్య జరిగినట్టుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే దుగ్గిరాల మండలం చిలుమూరులో ఏదైతే వేరే మతం యువకుడిని ఒక యువతి ప్రేమించి వివాహం చేసుకుందామన్న తరుణంలో కులాంతర వివాహం ఇష్టం లేక వేరే యువకుడితో పెళ్లికి ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే కులాంతర వివాహం ఇష్టం లేకపోవడంతో ఏదైతే ఆ ప్రేమించిన యువతికి వేరే పెళ్లి ఏర్పాట్లు చేస్తుండటంతో ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయేందుకైతే ఆ యువతి సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే యువతికి మొత్తంగా యువతికి ఆ యువతి అయితే మరణించిన పరిస్థితి అయితే ఉంది. ఆ యువతి మరణంపై అయితే ప్రేమించిన యువకుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. యువతికి కూల్ డ్రింక్ లో విషం కలిపి కుటుంబ సభ్యులు తాగించారని అయితే ఆ యొక్క ఏదైతే ప్రేమించిన యువకుడు ఆరోపిస్తున్నట్లుగా వారి యొక్క బంధువులు కూడా ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీని యొక్క ఆత్మహత్యగా చిత్రీకరించారని కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే యువతి మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా మొదట తెనాలి హాస్పిటల్ గా అలాగే తర్వాత గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించిన నేపథ్యం ఉంది. అయితే హాస్పిటల్లోనే మరణించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ మార్చరీలో అయితే యొక్క మృతదేహం ఉంది. అయితే దీనికి సంబంధించిన ఎవరికి తెలియకుండా నేడు అంత్యక్రియలకైతే ఏర్పాటు చేసినట్లుగా యువతి కుటుంబ సభ్యులైతే తెలుస్తోంది. అయితే ఇటీవలనే ఈ యొక్క మరొక పొన్నూరు రోడ్డు గుంటూరుకు సంబంధించి గుంటూరులోని పొన్నూరు రోడ్లో ఒక ప్రేమ వివాహం సంబంధించిన వివాహం చేసుకోగా ఏదైతే ప్రేమికుడిని వారి యొక్క అమ్మాయికి సంబంధించిన అన్నయ్య హత్య చేసిన ఘటన మరవక ముందే ఈ యొక్క ఘటన చూడటంతో తాజాగా ఈ యొక్క దుగ్గిరాల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.